హలో ఫ్రెండ్స్, నేను రిషిని. ఈరోజు మమ్మీ ఇంకో వెరైటీ చేయబోతుంది. మా విలేజ్లో ఇలాంటి అరటి చెట్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు మమ్మీ వస్తుంది. వచ్చి 2 బనానా కాయలు కట్ చేసి నుండి ఒక మొక్క తీసుకొచ్చి ఇందులో పెట్టుకున్నాం. మొక్క కాస్త ఇంత పెద్ద అరటి చెట్టుగా మారాయి. చూడండి ఫ్రెండ్స్, మా బనానా ట్రీ చూడండి. బనానా నుంచి వాటర్ ఎలా వెళ్ళిపోతున్నాయో. ఎర్లీ మార్నింగ్స్ మేకప్ లో బిజీ ఉన్నప్పుడు, ఇంకా కొన్నిసార్లు అయితే పప్ప మాకు బయట నుంచి ఆర్డర్ చేశారు ఫుడ్. మమ్మీ బిజీ షెడ్యూల్లో మేము మమ్మీకి చాలా సపోర్ట్ చేస్తాము. పదండి వెళ్ళి చూద్దాం మమ్మీ ఎలా చేస్తుందో. ముందుగా బనానాస్ని నీట్గా కట్ చేసుకోవాలి. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని సాల్ట్, పసుపు వేయాలి. అందులో బనానా పీసెస్ని వేసి కడిగి నీట్గా పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు అవి వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం పసుపు. ఇప్పుడు అరటికాయ ముక్కల్ని వేసి కాసేపు గోలనివ్వాలి. ఫ్రెండ్స్, మమ్మీ 4 ఒకటేసారి చేస్తుంది. మనము అరటికాయ మాత్రమే చూద్దాం, ఎందుకంటే మమ్మీకి టైం అవుతుంది. చూడండి మమ్మీ ఎలా కలుపుతూ ఉందో. ధనియా పౌడర్, గరం మసాలా వేసి కాసేపు అలాగనే ఉంచాలి. వావ్, చూడండి ఫ్రెండ్స్, నేను ముందుగా టేస్ట్ చేశాను. వావ్, ఎంత టేస్ట్గా ఉందో. మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.